హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మీరు 7th జూన్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో యాజ్ యూజువల్ డే ఆఫ్ ది క్వశ్చన్లో భాగంగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్పాం కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. సో కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లలో ఏది తప్పైన స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ వచ్చేసి కిచాన్ ఇన్ రాజస్థాన్ ఈజ్ నోన్ ఫర్ మైగ్రేటరీ డొమెస్టిక్ క్రేన్స్. అదేవిధంగా మినార్ ఈజ్ ఆల్సో కాల్డ్ బర్డ్ విలేజ్ అంటున్నాడు. ఎస్ అండి, బేసిక్గా రీసెంట్గా ఈ కిచాన్ అదేవిధంగా మినార్ అనే వెట్లాండ్స్ని యాడ్ చేయడం జరిగింది. రామ్సార్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది గ్లోబల్ కన్జర్వేషన్స్లో భాగంగా. అదేవిధంగా ఇండియా కరెంట్లీ హ్యాస్ 91 రామ్సార్ సైట్ బూస్టింగ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అంటున్నాడు. ఎస్ అండి, ఈ రెండు సైట్స్ని యాడ్ చేయకముందు 89 ఉండేది, ఇప్పుడు 91కి చేరింది. ఓకే, 91 చేరింది. రామ్సార్ సైట్స్ ఆర్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఎస్టాబ్లిష్డ్ బై అన్ ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ సైన్డ్ ఇన్ 1971 ఇన్ ఇరాన్ అంటున్నారు. ఎస్ అండి, ఇరాన్లో ఈ చిత్తడి నేలల సంరక్షణ కోసం అని చెప్పేసి రామ్సార్ అనే ప్లేస్లో ఈ కన్వెన్షన్ జరిగింది. ఎస్, 1971లో. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏంటి ఆప్షన్ డి, ఇండియా హ్యాస్ బికమ్ సిగ్నేటరీ టు ది రామ్సార్ కన్వెన్షన్ ఇన్ 1971 ప్రమోటింగ్ ఓన్లీ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ 1971 కాదు, 1971 కాదు, 1982లో సిగ్నేటరీ టు ది రామ్సార్ కన్వెన్షన్. సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్, బట్ ద question is asking about the incorrect statement. So option D is the correct statement. Why? Because this is the incorrect. Okay, incorrect statement. So that's why option D is the correct answer. Okay, for Telugu medium aspirants, so you can go through the Telugu medium question. Okay, సో వాట్ టుడే టాపిక్స్ ఈజ్ ఆయుష్ నివేష్ సారథి పోర్టల్. ఓకే, న్యూస్లో ఉంది. అదేవిధంగా వేస్ట్ పికర్ ఎన్యూమరేషన్ యాప్ న్యూస్లో ఉంది. గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ ఇన్ ధనుష్కోటిలో తీసుకురాబోతున్నారు. సో దాని గురించి చూద్దాం. ఫస్ట్ సోలార్ విలేజ్ చూద్దాము. అదేవిధంగా మహేంద్ర దేవ్ గారిని చీఫ్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ప్రైమ్ మినిస్టర్ గారికి ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు చీఫ్గా మహేంద్ర దేవ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో చూద్దాము. అదేవిధంగా వందే భారత్ మెయింటెనెన్స్ డిపో అనేది తీసుకురావడం జరిగింది. ఎక్కడ? కోతి, జోధ్పూర్లో. సో దాని గురించి చూద్దాము. అదేవిధంగా రజత్ ఆమ్, ఓకే, రంజనాథ్ ఆమ్ ఏదైతే ఉందో సో దాని గురించి న్యూస్లో చూద్దాము. అదొక న్యూ మ్యాంగో వెరైటీ. ఎవరి పేరు మీదుగా రాజ్నాథ్ ఆమ్ అని చెప్పేసి తీసుకురావడం జరిగిందని చూద్దాము. అదేవిధంగా రీసెంట్గా యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్కి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ నాన్ పర్మనెంట్ మెంబర్స్లో ఓకే 10 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు కదా, దాంట్లో 5 మెంబర్స్ని రీఎలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, వాటి గురించి చూద్దాం ఫర్ ది 2026-27 టర్మ్కి. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ఆయుష్ నివేష్ సారథి పోర్టల్. ఎవరు తీసుకొచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఓకే, మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని సపరేట్గా ఒక మినిస్ట్రీ ఉందండి. సో వారు ఏంటి ఆయుష్ సెక్టార్లో ఆయుర్వేద్, యునాని, యోగా, సిద్ధ ఇవేవైతే ఉన్నాయో వాటిని ఆయుష్ అంటారు, హోమియోపతి. సో అవన్నిటిని కలిపి ఇన్వెస్ట్మెంట్స్ని ఈజ్ చేయడం కోసము ఓకే ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇది ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అదేవిధంగా హోమియోపతి ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్లలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా తీసుకురావడం కోసం అని చెప్పేసి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ యాప్ను తీసుకురావడం జరిగింది, పోర్టల్ని. అదే ఆయుష్ నివేష్ సారథి పోర్టల్. ఓకే, పోర్టల్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఆయుష్ సెక్టర్. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఇండియా యాజ్ అ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అండ్ వెల్నెస్ ఎంటర్ప్రినర్షిప్కి డెస్టినేషన్గా ఇండియా మారబోతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ ఆయుష్ నివేష్ పోర్టల్ని, సారథి పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఏ డెడికేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఫెసిలిటేటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది ఆయుష్ సెక్టార్. సో ఆయుష్ సెక్టార్స్ అంటే మనకు తెలుసు ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. వీటినే మనకి ఆయుష్ సెక్టర్గా పిలవడం జరుగుతుంది. సో మినిస్టర్ ఆఫ్ ఆయుష్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో మేజర్గా ఈ పోర్టల్ ఏం చేస్తారంటే ఇన్వెస్టర్ సెంట్రిక్ డిజైన్ అన్నమాట. ఈ పోర్టల్ మొత్తం కూడా ఇన్వెస్టర్ సెంట్రిక్ డిజైన్గా తీసుకురావడం జరిగింది. అంటే ఇన్వెస్టర్స్కు సంబంధించి ఈ సెక్టార్స్లో ఈ ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మన భారత ప్రభుత్వం ఏమేం అవకాశాలు కల్పిస్తుందో అవన్నీ కూడా ఈ నివేష్ పోర్టల్లో ఉండడం జరిగింది.
జరిగింది. ఓకే. ఆయుష్ నివేశ్ సాతి పోర్టల్‌లో ఉండడం జరిగింది. ఓకే. అదేవిధంగా యూనిఫైడ్ ఇంటర్ఫేస్ ఫర్ పాలసీస్ ఇన్సెంటివ్స్ ప్రాజెక్ట్స్. సో, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా రియల్ టైమ్ డాష్‌బోర్డ్ ఫర్ అప్రూవల్స్ అండ్ గైడెన్స్. సో, మేజర్‌గా డిజిటల్ గవర్నెన్స్‌లో భాగంగా పోర్టల్స్, యాప్స్ అదేవిధంగా ఇతరత్రా వెబ్‌సైట్స్ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, అప్లికేషన్ స్టేటస్ ఏ స్టేజ్‌లో ఉందో అని తెలుసుకోవడం. అదొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో, దానికోసం అని చెప్పేసి ఇలాంటివి కూడా ఉంచడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ అవుట్‌రీచ్ టు బూస్ట్ ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్. సో, ఇలాంటి పోర్టల్స్ తీసుకురావడం వల్ల ఆయా సెక్టార్స్‌కి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అవుట్‌రీచ్ అనేది రావడం జరుగుతది. సో, ఒకవేళ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇండియాలో ఈ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, సో, వారికి ఈజీగా యాక్సెస్ అనేది దొరుకుతది. అదేవిధంగా ఎఫ్‌డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 100% ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్ రూట్ ద్వారా. అంటే ఈ సెక్టార్స్‌లలో, ఈ ఆయుష్ సెక్టార్స్‌లలో ఏవైతే ఇండస్ట్రీస్ నెలకొల్పాలన్నా, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలన్నా గానీ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఫారెన్ కంపెనీ రిలేటెడ్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే 100% వరకి ఆటోమేటిక్ రూట్ ఉంది. అంటే గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. ఒక ఇండస్ట్రీ ఇప్పుడు 1000 కోట్లతోని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. సో, ఆ 1000 కోట్లకు పర్మిషన్ డైరెక్ట్‌గా అవసరం లేదు. సో, ఇండియాలో ఆటోమేటిక్ రూట్‌లో చేయొచ్చన్నమాట. సో, 100% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం స్లైడ్ పూర్తిగా తెలుగులో ఉంచడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వేస్ట్ పికర్ ఎన్యూమరేషన్ యాప్. సో, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఈ వేస్ట్ పికర్ ఎన్యూమరేషన్ అనే యాప్ తీసుకురావడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ అంటే ఏం లేదండి, దీంట్లో ఈ యాప్‌లో మెంబర్‌షిప్ తీసుకొచ్చుకోవాలి. సో, దాని ద్వారా గవర్నమెంట్ అప్లికేషన్ ఇచ్చేటువంటి వేరియస్ పాలసీస్, స్కీమ్స్ ప్రాపర్‌గా టైంకి ఎవరైతే వేస్ట్ పికర్స్ ఉన్నారో వాళ్ళకి చేరుతాయి. సో, దీని ద్వారా దేశంలో ఎంతమంది వేస్ట్ పికర్స్ ఉన్నారు. ఓకే. వేస్ట్ పికర్స్ అంటే మనకి ఈ చెత్త ఇదంతా తీసుకెళ్లే వాళ్ళని వేస్ట్ పికర్స్ అంటారు. ఓకే. సో, వేస్ట్ పికర్స్ ఎంతమంది అని లెక్క తేలాలి. సో, వాళ్ళకి అదేవిధంగా సోషల్ జస్టిస్‌లో భాగంగా వాళ్ళకి హెల్త్ పరంగా ఏం తీసుకురావాలి, అదేవిధంగా విద్య ఏ విధంగా వాళ్ళ పిల్లలకి ఏ విధంగా విద్యను ప్రొవైడ్ చేయాలి, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా సోషల్ సెక్యూరిటీస్ ఇవ్వాలా, పీఎఫ్ ఇలాంటివి ఇవ్వాలా లేదా అనేది ఒక క్యాలిక్యులేషన్ కోసం అని చెప్పేసి ఈ వేస్ట్ పికర్ ఎన్యూమరేషన్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. సో, తీసుకొచ్చిన మినిస్ట్రీ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్డ్ ఏ నేషన్ వైడ్ వేస్ట్ పికర్ ఎన్యూమరేషన్ యాప్ అండర్ ది నమస్తే స్కీమ్ ఏదైతే ఉందో టు ఫార్మలైజ్ ఎంపవర్ ప్రొవైడెడ్ సోషల్ సెక్యూరిటీ టు వేస్ట్ పికర్స్. చెప్పాను కదండి, సోషల్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో, వీరు మేజర్‌గా ఇన్ఫార్మల్ కేటగిరీలో ఉంటారు. మనకి ఎంప్లాయ్‌మెంట్ అనేది ఫార్మల్ కేటగిరీ, ఇన్ఫార్మల్ కేటగిరీ అని 2 ఉంటాయి కదా. అంటే ఫార్మల్ కేటగిరీలో ప్రాపర్‌గా జీతం టైంకి రావడము, శాలరీ టైంకి రావడము, అదేవిధంగా పెన్షన్ ఫండ్స్, సోషల్ సెక్యూరిటీ రిలేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఉన్న వాటిని ఫార్మల్ ఎంప్లాయ్‌మెంట్ అంటారు. ఓకే. బ్యాంక్ అకౌంట్‌లో శాలరీ ఇన్ఫార్మల్ కేటగిరీలో కంటే ఇవేవి లభించవు. సో, డే బై డే ఇన్‌కమ్ రావడము, టైంకి శాలరీస్ రాకపోవడము, అదేవిధంగా పెన్షన్ సిస్టమ్ ఉండకపోవడము, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండకపోవడం, ఇవన్నీ ఇన్ఫార్మల్ కేటగిరీకి వస్తాయి. సో, ఈ నమస్తే స్కీమ్ ఏదైతే ఉందో, నమస్తే స్కీమ్‌లో భాగంగా ఎవరైతే వేస్ట్ పికర్స్ ఉంటారో వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఫార్మల్ కేటగిరీలోకి తీసుకురావాలి. వాళ్ళకి టైంకి శాలరీస్ ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి అని ఈ నమస్తే స్కీమ్‌లో భాగంగా తీసుకురావడం జరిగింది. ఓకే. ఏ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ టు ఐడెంటిఫై ఎవరైతే వేస్ట్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా ఎన్యూమరేట్ చేయాలి. ఓకే. అంటే లిస్టింగ్ చేయాలి. అండ్ సపోర్ట్ వేస్ట్ పికర్ విత్ సోషల్ సెక్యూరిటీ అండ్ లైవ్లీహుడ్ ఇంటరాక్షన్స్ అనేవి చేయాలి అని చెప్పేసి ఈ వేస్ట్ పికర్ ఎన్యూమరేషన్ యాప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో, దీంట్లో భాగంగా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, ఏ మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ ఉన్నారు అనేది కంపల్సరీ అడుగుతారు. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో ఇది నోడల్ మినిస్ట్రీ అండి. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్ట్నర్ మినిస్ట్రీ. సో, ఇంప్లిమెంటెడ్ బై ది ఎన్ఎస్కేఎఫ్డిసి. ఓకే. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అది ఉంది కదా. సో, దాని ద్వారా. ఓకే. అదేవిధంగా కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, రికగ్నైజ్ వేస్ట్ పికర్స్ యాజ్ ఎసెన్షియల్ అర్బన్ శానిటేషన్ వర్కర్స్. సో, వీళ్ళని అర్బన్ శానిటేషన్ వర్కర్స్‌లో ఎసెన్షియల్‌గా గుర్తించడం జరిగింది, ప్రముఖులుగా గుర్తించడం జరిగింది. ప్రొవైడ్ ఫార్మల్ ఐడెంటిటీ
అదేవిధంగా సోషల్ ప్రొటెక్షన్, లైవ్లీహుడ్ ఇంటిగ్రేషన్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఏది వేస్ట్ పికర్స్ ఎన్యూమరేషన్ యాప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో మనందరికి తెలుసు నమస్తే స్కీమ్ తరచుగా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. టు ఫార్మలైజ్ అండ్ రీహాబిలిటేట్ ది శానిటేషన్ వర్కర్. సో వీరికంటూ ఒక ప్రాపర్గా హౌసింగ్ సిస్టమ్ అనేది ఉండదు. సో వాళ్ళకంటూ కూడా ఒక హౌసింగ్ సిస్టమ్ అనేది ఉండాలి, ప్రాపర్గా పక్కా గృహాలలోనే ఉంచాలి, వాళ్ళకు కూడా లైవ్లీహుడ్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఈ నమస్తే స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో ఇంక్లూడ్ సీవా వర్కర్స్, ఎవరైతే మనకి స్లడ్జ్ క్లీనర్స్ ఉంటారో వాళ్ళు, అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్, అదేవిధంగా వేస్ట్ పికర్స్ అందరినీ కూడా ఈ నమస్తే స్కీమ్లో భాగంగా ఫార్మలైజ్ చేయబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం స్లైడ్ తెలుగులో కూడా ఉంచడం జరిగింది. సో మీకు ఈజీగా నేనైతే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది కూడా స్లైడ్లో ఉంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ ఎక్కడ రాబోతుంది, ఏ రాష్ట్రం? తమిళనాడులోని ధనుష్కోటి వద్ద మనకి ఈ గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ అనేది రాబోతుంది. తమిళనాడు అఫీషియల్లీ నోటిఫైడ్ ఏ గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ ఇన్ ధనుష్కోటి టు సేఫ్ గార్డ్ క్రిటికల్ వెట్లాండ్ హ్యాబిటాట్స్ ఏవైతే ఉన్నాయో. సో సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని ఒకటి ఉంటుంది. సో ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటే ఏం లేదండి, సో సైబీరియన్ క్రేన్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఈ గ్రేటర్ ఫ్లెమింగోస్ కూడా తరచుగా సైబీరియన్ రీజియన్ నుంచి మనకి సెంట్రల్ ఏషియా పార్ట్ నుంచి అంటార్కిటాకి, అదేవిధంగా ఆర్కిటిక్ రీజియన్కి, మళ్ళీ తిరిగి ఆర్కిటిక్ రీజియన్కి వెళ్తూ ఉంటాయి. సో ఆ ప్రాసెస్లో అవి ఏవైతే దారిని ఎంచుకుంటాయో దానికి ఇచ్చిన పేరు సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే. సో అప్పుడప్పుడు ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో భాగంగా పక్షులు ఏవైతే ఉన్నాయో, మేజర్గా మైగ్రేట్ అయ్యేటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, అవి ఆయా సీజన్స్లలో ఒక్కొక్క వెట్లాండ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఓకే, అంటే ట్రావెల్ కంటిన్యూస్గా చేయకుండా మామూలుగా మధ్యలో సేద తీరడానికి ఆగుతాయి కదా. సో ఆ విధంగా అవి వెట్లాండ్స్ని ఎంచుకుంటాయి, సరస్సులను వీటిని ఎంచుకుంటాయి. సో వాటి యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి ఇప్పుడు గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ అని చెప్పేసి ధనుష్కోటిలో తీసుకొస్తున్నారు. ద శాంక్చురీ కవర్స్ 500 hectares అండ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఏవైతే ఉందో. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది కదా. సో మనందరికీ తెలుసు ధనుష్కోటి అనేది మనకి రామేశ్వరం దగ్గర ఉంది. సో ఆ ప్లేస్లో ఇప్పుడు ఈ గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ అనేది తీసుకొస్తున్నారు. సో న్యూలీ నోటిఫైడ్ శాంక్చురీ ఎట్ రామంతపురం, తమిళనాడు, స్పాన్ 7 hectares, రామేశ్వరం తాలూక్. ఓకే, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్లో ఇది ఒక పార్ట్ అనమాట. సో క్రిటికల్ స్టాప్ ఓవర్ ది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే ఏదైతే ఉందో ఆ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో ఇది ఒక క్రిటికల్ స్టాప్ ఓవర్ అనమాట. సో దీని తర్వాత మెయిన్ ల్యాండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మటుకి ఏవైతే మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయో అవి ఎక్కువగా సేద తీరుతూ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో హోమ్ టు 128 బర్డ్ స్పీసీస్, 10,700 వెట్లాండ్ బర్డ్స్ రికార్డెడ్ 2023-24లో. ఈ ధనుష్కోటిలో 10,700 వెట్లాండ్ బర్డ్స్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. హ్యాబిటాట్ మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేజర్ హ్యాబిటాట్గా ఈ పక్షులకి ఉంటాయి. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఫస్ట్ సోలార్ విలేజ్. ఓకే, మనకి ఫస్ట్ సోలార్ విలేజ్ అనేది ఆల్రెడీ దేశంలో ఫస్ట్ సోలార్ విలేజ్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది గుజరాత్లో. ఓకే, ఇప్పుడు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో హిమాచల్ ప్రదేశ్లో ఏది రాజాకాస్ అనే ఒక విలేజ్ ఏదైతే ఉందో ఈ రాజాకాస్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా ఫుల్లీ ఫస్ట్ సోలార్ మోడల్ విలేజ్గా గుర్తించడం జరిగింది. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్. ఓకే, హిమాచల్ ప్రదేశ్లో. ఓకే, సో ప్రమోట్స్ ది రూరల్ ఎనర్జీ అడాప్షన్ అండ్ ఎనర్జీ సెల్ఫ్ సఫిషియన్సీ. సో దీంట్లో భాగంగా 6 months కంప్లీషన్ ఎవాల్యుయేషన్ అనేది జరిగింది. దాదాపుగా మొత్తం చాలా మటుకి 43 విలేజెస్ అనుకుంటాను, 43 విలేజెస్ నుంచి ఈ ఏదైతే రాజకాస్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఓకే, ఎవాల్యుయేటెడ్ ఓవర్ 6 months కాంపిటీషన్ November 22 May 19th వరకు మధ్యలో. ఓకే, అచీవ్డ్ 3,700 kilowatts
సోలార్ కెపాసిటీ హైయెస్ట్ ఇన్ కాంగ్రా డిస్ట్రిక్ట్. ఓకే, ఇది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా డిస్ట్రిక్ట్లో ఉంది. డిమాన్స్ట్రేట్ సక్సెస్ ఇన్ డీసెంట్రలైజ్డ్ రినవబుల్ ఎనర్జీ డిప్లాయ్మెంట్. సో దీంట్లో భాగంగా గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి, 1 crore వరకు గ్రాంట్ అనేది అలొకేషన్ చేస్తుంది, అలొకేటెడ్ ఫర్ సోలార్ డెవలప్మెంట్. అదేవిధంగా ఇంక్లూడ్ సోలార్ స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ కూడా మామూలుగా ఏది ఈ సోలార్ మోడల్ విలేజ్లో భాగంగానే ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ సింపుల్గా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ సోలార్ మోడల్ విలేజ్ అండర్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో వచ్చినటువంటి గ్రామం ఏది అంటే రాజాకాస్. ఓకే, హిమాచల్ ప్రదేశ్లోని ఫస్ట్ సోలార్ మోడల్ విలేజ్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులకు స్లైడ్ తెలుగులో ఉంచడం జరిగింది, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఎస్ మహేంద్రదేవ్ గారిని ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ చీఫ్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్, ఇవి అపాయింట్మెంట్స్లో భాగంగా ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, సో న్యూ చైర్మన్ ఎకనామిస్ట్ ఎస్ మహేంద్రదేవ్ ఎవరైతే ఉన్నారో వీరిని చైర్మన్ ఫర్ ది ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్కి అపాయింట్ చేయడం జరిగింది. సో ఫార్మర్ ఇండిపెండెంట్ డైరెక్టర్. సో వీరి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాక్సిస్ బ్యాంక్ యొక్క బోర్డ్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్లో వీరు ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఓకే, వీరు ఎవరిని సక్సీడ్ చేశారంటే వివేక్ దొబ్రాయ్ ఎవరైతే ఉన్నారో వివేక్ దొబ్రాయ్. సో వారి ప్లేస్లో వీరు రావడం జరిగింది. వీరు గత సంవత్సరం November 1st మరణించడం జరిగింది కదా. సో వారిని రీప్లేస్ చేస్తూ రావడం జరిగింది. ఇంటరిమ్ లీడర్షిప్ అంటే ఎవరైతే ఇప్పుడు వివేక్ దొబ్రాయ్ గారు మనకి November 1st రోజు చనిపోతే అప్పటి నుంచి ఈ ప్లేస్ అనేది డిఫరెంట్ పర్సన్స్ ఇంటరిమ్గా తీసుకోవడం జరిగింది మధ్యవర్తిగా. సుమన్ బేరీ గారు వైస్ చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్ హ్యాడ్ ఓవర్సీయింగ్ ది ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని చూసుకునేవారు. ఇప్పుడు ఏంటి అంటే వీరి ప్లేస్లో ఎస్ మహేంద్రదేవ్ గారు రావడం జరిగింది. ఓకే, ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది 26th September 2017లో ఏది మనకి స్థాపించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్, ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్కి ఎకనామిక్ రిలేటెడ్గా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఎకనామిక్ పాలసీస్ ఏ విధంగా తీసుకురావాలి అని చెప్పేసి ఒక సలహాదారు కమిటీ అన్నమాట. ఓకే, ఒక సలహాదారుల కూడుకున్నటువంటి కమిషన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియాకి వచ్చేసి ఫస్ట్ వందే భారత్ మెయింటెనెన్స్ డిపార్ట్ ఏదైతే ఉందో అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది ఎక్కడ రాబోతుంది అంటే జోధ్పూర్లో రాబోతుంది. ఓకే, భగత్ కి కోతి జగత్పూర్, ఏ డెడికేటెడ్ మెయింటెనెన్స్ డిపార్ట్ ఫర్ వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ భగత్ కి కోటి ఏదైతే ఉందో జోధాపూర్ రైల్వే స్టేషన్లో ఈ జోధాపూర్ రైల్వే డివిజన్లో భాగంగా ఈ డిపార్ట్మెంట్ అనేది రాబోతుంది. ఓకే, డిపో ఒక రకంగా. సో ఫస్ట్ ఆఫ్ సచ్ డిపో అండర్ కన్స్ట్రక్షన్ ఇన్ ది కంట్రీ 4 వందే భారత్. సో బేసిక్గా వందే భారత్ ట్రైన్స్ని కన్స్ట్రక్షన్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి నడిపించడం ఒకటే కాదు, దాని మెయింటెనెన్స్ కూడా ఉండాలి. ఏదైనా రిపేర్స్ వచ్చినా, మాల్ ఫంక్షన్స్ జరిగినా దాన్ని ఇమీడియట్గా ఒక డిపో అంటూ ఉంటుంది, మెయింటెనెన్స్ డిపో, దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయాలి. దాంట్లో భాగంగానే దేశంలో మొత్తం 4 డిపోలు రావాలనుకున్నారు. ఓకే, దాంట్లో భాగంగా జోధ్పూర్ డివిజన్లో భాగంగా ఈ ఫస్ట్ది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఓకే, 4 వందే భారత్ డిపోట్స్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ నేషన్ వైడ్. ఓకే, ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు లాంచ్ చేశారు? 15th February 2019లో. ఓకే, రూట్ ఏంటి అంటే ఢిల్లీ, ఖానాపూర్, అలహాబాద్, వారణాసి రూట్లో మధ్యలో ఈ వందే భారత్ ట్రైన్ని ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రాజ్నాథ్ ఆమ్. ఓకే, రాజ్నాథ్ ఆమ్ అనే కొత్త రకం మామిడి వంగడాన్ని సృష్టించడం జరిగింది. ఎవరు ఏంటి అనేది చూద్దాం. పద్మశ్రీ అవార్డు విన్నర్ అయినటువంటి హాజీ కలీముల్లా ఖాన్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని నోన్ యాజ్ ద మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే, మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పేర్కొంటారు అంటే హాజీ కలీముల్లా ఖాన్ గారిని పేర్కొనడం జరుగుతుంది. సో వీరు దాదాపుగా 300లకు పైగా మ్యాంగో వెరైటీస్ని సృష్టించడం జరిగింది. ఓకే, ఏది మామూలుగా అంటుకట్టు ఇలాంటి వాటి ప్రాసెస్ని ఉపయోగించి కొత్త రకాల వంగడాలను సృష్టించడం జరిగింది. ఎవరు? కలీముల్లా ఖాన్. ఓకే, వీరిప్పుడు ఆపరేషన్ సింధూర్ను పురస్కరించుకొని రాజ్నాథ్ గారికి
అంకితం చేస్తూ ఈ కొత్త రకం మామిడి వంగడం ఏదైతే ఉందో, కొత్త రకం మామిడి వెరైటీ ఏదైతే ఉందో దానికి రాజ్నాథ్ ఆమ్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, హిజ్ లేటెస్ట్ మ్యాంగో వెరైటీ హ్యాస్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఓకే, ఆపరేషన్ సింధూర్కు సంబంధించి. ఓకే, వీరు లక్నో నుంచి గెలవడం జరిగింది కదా. ఓకే, నెక్స్ట్ దానికి సంబంధించిన తెలుగు ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ 5 countries elected to the United Nations Security Council for 2026-27. సో మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 మెంబర్స్ ఉంటారు. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొత్తం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దీనికి 15 మెంబర్స్ ఉంటారు. ఈ 15 మెంబర్స్లో 5 మెంబర్స్ వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్, 5 పీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10 మెంబర్స్. ఈ 10 మెంబర్స్ని రొటేషన్ పద్ధతిన ఆల్టర్నేట్గా 2 ఇయర్స్కి ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే 5 ఇయర్స్ 5 మెంబర్స్ ఒక ఇయర్, 5 మెంబర్స్ ఒక ఇయర్లో ఇట్లా రొటేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఇయర్లో ఎన్నుకున్నటువంటి 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2027 నుంచి 2026 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ టెన్యూర్. వాళ్ళు 2027 ఎండ్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఇంకో 5 మెంబర్స్ 2025 జనవరి నుంచి ఉన్న వాళ్ళు బేసిక్గా 2026 ఎండ్ వరకు ఉంటారనమాట. సో ఈ విధంగా అనమాట. ఓకే, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఓకే, అదేవిధంగా 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. సో ఈరోజు డే ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి అంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి బదులు ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ మెంబర్స్ యొక్క పేర్లు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మొత్తం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 మెంబర్స్ ఉంటారు. 15 మెంబర్స్లో 5 వచ్చేసి 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. 10 కంట్రీస్ వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. వీరిని ఇయర్ ఆన్ ఇయర్ రొటేషన్ బేస్లో ఎన్నుకోవడం జరుగుతుంది. దట్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే 5 మెంబర్స్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి ఏ కంట్రీసో మీరు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే. ఓకే, సో ఇప్పుడు ఈరోజు కనుక చూసుకున్నట్లయితే కొత్తగా ఎవరెవరు ఎన్నుకోవడం జరిగిందంటే ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్లో బహ్రెయిన్, కొలంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, లాట్వియా అండ్ లైబీరియా. సో ఈ 5 కంట్రీస్ ఏంటి? బహ్రెయిన్, కొలంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లాట్వియా, అదేవిధంగా లైబీరియా. ఈ 5 కంట్రీస్ కూడా 2026 జనవరి 1 రోజున యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఎన్నుకోవడం జరిగింది. అంటే వీరి యొక్క టర్మ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, జనవరి 1, 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, వీరు ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు అని అంటే వీరిని ఓకే అల్జీరియా, గుయానా, అదేవిధంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సిరియా లియోని, అదేవిధంగా స్లోవేనియా. సో వీరిని రీప్లేస్ చేస్తూ ఈ కంట్రీస్ని ఎన్నుకోవడం జరిగింది. ఓకే, వీరు ఎవరితో వర్క్ చేస్తారు అంటే డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా. సో వీరు బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్ 2026 వరకు వర్క్ చేస్తారు. 2026 ఎండ్ వరకు, 2026 ఎండ్ వరకు పనిచేస్తారు, డిసెంబర్ వరకు. ఓకే, వీరు వచ్చేసి 2027 డిసెంబర్ వరకు పనిచేస్తారు. సో వీరి టర్మ్ ఎండ్ అయిపోయేలోపు ఏంటి మళ్ళీ కొత్తగా 5 మెంబర్స్ ఎన్నుకుంటారు. ఈ విధంగా రొటేషన్ పద్ధతిలో 5 కంట్రీస్ని ఎవ్రీ ఇయర్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే, సో 10 మెంబర్స్ ఎప్పటికీ ఉంటారు. కాకపోతే వాళ్ళ టర్మ్ ఎండ్ అయిపోయేలోపే ప్రతి సంవత్సరం 5 కంట్రీస్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఆ 5 కంట్రీస్ని కూడా ఏ విధంగా ఎన్నుకుంటారు అనేది ఇంపార్టెంట్. మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఆ 7 కాంటినెంట్స్ కూడా ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్కి కొన్ని కేటగిరీస్ అనేవి నిర్వహించడం జరిగింది. ఓకే, 15 మెంబర్స్ ఉంటారు, P5 ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఇక్కడే ఆన్సర్ ఉంది. సో ఇదంతా కాకుండా ఎవరు నాన్ 10 మెంబర్స్ ఎవరు అంటే పర్మనెంట్ మెంబర్స్ అంటే 5 ఫ్రమ్ ఆఫ్రికా ఆర్ ఆసియా. 5 కంట్రీస్ నుంచి ఆఫ్రికా నుంచి లేదంటే ఆసియా నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. ఒకరినేమో ఈస్టర్న్ యూరప్ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. ఒకరినేమో ఇద్దరిని లాటిన్ అమెరికా నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2 కంట్రీస్నేమో వెస్టర్న్ యూరప్ కంట్రీస్ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్నమాట.
యునైటెడ్ నేషన్స్ ఎక్కడ ఉంది? న్యూయార్క్ సిటీలో ఉండడం జరిగింది. ఓకే, ఈ 10 మెంబర్స్ని ఈ కాంటినెంట్స్ నుంచి ఈ విధంగా ఎన్నుకోవడం జరుగుతుంది. 5గురిని ఏషియా ఆఫ్రికా నుంచి ఎన్నుకోవడము, లేదా ఈస్టర్న్ యూరోప్ నుంచి ఒకరిని, అదేవిధంగా 2 లాటిన్ అమెరికా కంట్రీస్ని, 2 వెస్టర్న్ యూరోప్ నుంచి లేదా అదర్ కంట్రీస్ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రొటేషన్ పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. జలాంతర్గాములను వెంటాడే యుద్ధ నౌక అర్నాల సిద్ధమైందంట. సో దానికి సంబంధించి తీరానికి చెరువులోని జలాల్లో శత్రు జలాంతర్గాములు ఏవైతే సబ్మరైన్స్ ఉంటాయో వాటిని ఫైండ్ అవుట్ చేసేందుకు అని చెప్పేసి యుద్ధ నౌకల శ్రేణిలో మొదటి వార్షిప్ అర్నాల ఈ నెల 18న భారత నౌకాదళంలో చేరనుంది. విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్లో జరిగే ఈ కార్యక్రమంలో త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొంటారు. ఓకే, ఈ యుద్ధ నౌక సాగర జలాల లోతుల్లో నిఘా, సహాయ, గాలింపు చర్యలు, చిన్న స్థాయి ఆపరేషన్లు నిర్వహించగలదు. అర్నాల 80% పైగా దేశీయ వాటా ఉంది అన్నమాట. అంటే నిర్మించడంలో ఇండిజినస్గా 80% మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఇందులోనే వివిధ వ్యవస్థలను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎల్ఎన్టీ, మహీంద్రా డిఫెన్స్, అదేవిధంగా ఎంఈఐఎల్ అనే సంస్థలు నిర్వహించడం జరిగింది. ఈ నౌక యొక్క పొడవు వచ్చేసి 77 మీటర్లు, అదేవిధంగా బరువు వచ్చేసి 1490 మీటర్లు. సో అర్నాల దేనికి సంబంధించిందంటే శత్రు దేశాల జలాంతర్గాములు ఏవైతే సబ్మరైన్స్ ఉంటాయో వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నిన్నటి వరకు ఈ ఇష్యూ ఉండేదండి. G7 సమ్మిట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళడం లేదు, కెనడా నుంచి ఆహ్వానం రాలేదు అని చెప్పేసి అన్నారు. సో నిన్నటి క్లాస్లో G7 కంట్రీస్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. నిన్నటి వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళట్లేదు అని చెప్పేసి చెప్పారు. 6 సంవత్సరాల్లో భాగంగా 2019 నుంచి ఇప్పటి వరకు మనకి ఈ G7 సమ్మిట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓకే పార్ట్నర్ కంట్రీగా అటెండ్ అయ్యారు, గెస్ట్ కంట్రీగా. కాకపోతే ఇప్పుడు ఏది 2025లో అటెండ్ కాలేకపోతున్నారని రావడం జరిగింది. కానీ నిన్న కెనడా ప్రధాని గారు స్వయంగా పిలవడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. సో వీరు ఇప్పుడు G7కి అధికారికంగా అటెండ్ అవ్వబోతున్నారు. సో ఇదొక్కటి కరెక్షన్ చేసుకోండి, అంటే అప్డేట్ అవ్వండి. కరెక్షన్ ఇన్ ద సెన్స్ అప్డేట్ అవ్వండి. G7 సమ్మిట్కి 51వ G7 సమ్మిట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వబోతున్నారు. సో ఈ నెల 15 ఏది జూన్ 15 నుంచి జూన్ 17 మధ్యలో దీన్ని జరుపుతున్నారు. ఓకే, సో మార్క్ కార్నీ, సో ఏదైతే జస్టిస్ ట్రూడో ఎవరైతే ఉన్నారో వారి ప్లేస్లో ఈ మార్క్ కార్నీ గారు ఎన్నుకోవడం జరిగింది ప్రధానిగా. సో వారు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పిలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఓకే, ఇప్పటి వరకు ఏంటి మనకి ఎస్పెషల్లీ భూసార పరీక్ష ప్రయోగాలు అనేటి రైతులే డైరెక్ట్గా ఆ ల్యాబ్స్కి వెళ్ళడము, లేకపోతే అధికారులే వచ్చి భూమి దగ్గర ఉండి టెస్టులు చేయడం జరిగింది. కానీ ఫస్ట్ టైం మొబైల్ ల్యాబొరేటరీని తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో తొలి సంచార భూసార ప్రయోగశాలను తీసుకొచ్చారు. లాజరస్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి హైదరాబాద్లోని ఇక్రిషాట్ రైతుల కోసం భూసార పరీక్షలు ప్రయోగశాలను శుక్రవారం ప్రారంభించింది. సో ఇక్కడ ఇక్రిషాట్ అదేవిధంగా లాజరస్ చారిటబుల్ ట్రస్ట్ ఇవి రెండూ కలిసి ఈ మొబైల్ ఏది భూసార పరీక్షలు నిర్వహించే వాహనాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే రాష్ట్రంలో తొలి సంచార భూసార ప్రయోగశాల. ఇప్పటి వరకు రైతులు ప్రయోగశాలకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం, లేదా శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు పొలాలకు వెళ్ళి మట్టి నమూనాలు తీసుకొని ప్రయోగాలు చేసే పద్ధతులు ఉండేవి. సో బేసిక్గా మట్టిలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పోషకాలను టెస్ట్ చేయడం కోసం మనం రైతులు కానీ అదేవిధంగా శాస్త్రవేత్తలు కానీ వివిధ ఏరియాలకు వెళ్ళి టెస్టులు చేసేవారు. సో కాకపోతే రాష్ట్రంలో తొలిసారిగా మొబైల్ బేస్డ్ ఈ సంచార భూసార పరీక్ష వాహనాన్ని స్టార్ట్ చేశారు. సో ఇక్రిషాట్ మన లాజరస్ చారిటబుల్ ట్రస్ట్తో కలిపి ఈ వాహనాన్ని నడపబోతున్నారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో అన్ని పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే విధంగా
ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీస్‌తోని క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. పాలిటీ గానీ, హిస్టరీ గానీ, జియోగ్రఫీ గానీ, అదేవిధంగా తెలంగాణ మూవ్‌మెంట్, ఏపీ హిస్టరీ ఇవన్నీ ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానెల్‌లో ఫ్రీగా లభ్యమవుతున్నాయి. సో, వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. థాంక్ యూ సో మచ్.